మాయ 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 మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు. ఇంతటితో మీరు కోరని పాటలు సమాప్తం. ఇప్పుడు వాతలు. ఒక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న 25 ఏళ్ల చిన్న పిల్లగాడు 8 రోజులు పరారీలో ఉండి చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తూ ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతేకాకుండా తాను చట్టాన్ని న్యాయాన్ని ఎంతగానో గౌరవిస్తానని, అందుకే చాలా పద్ధతిగా 2 రోజుల్లో విచారణకి వస్తానని పోలీసులకి ఈమెయిల్ పంపానని, అయినా కానీ తన కోసం 6 రోజులు కూడా వెయిట్ చేయకుండా ఆల్రెడీ విచారణ చేశారని తాను బాధపడ్డాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తన కొడుకును తానే తప్పించాడా లేక అతనే పారిపోయాడా అని మేము పార్టీ వర్గాలని అడగగా, అసలు ఈ విషయం తెలియకనే సదరు మంత్రి ఎంతో తణుకులాడారని వాళ్లు బాధపడ్డారు. అదేమిటని మేము కారణాలు అడగగా, తప్పించకపోతే హైకమాండ్ సదరు మంత్రికి ఏమీ చేత కాదని తన మంత్రి పదవిపై ఎక్కడ వేటు వేస్తుందో అని బాధపడ్డారని, అదే తప్పిస్తే ప్రజలకు అన్యాయం చేసిన వాడిగా ఫీల్ అవ్వాల్సి వస్తుందని ఆయన బాధపడ్డారని వీళ్లు తెలిపారు. మరికొంతమంది మాత్రం తాను దేశం కోసం ధర్మం కోసం తన కొడుకును అట్లా తప్పించాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే దేశ ధర్మాన్ని కాపాడడంలో ఒకే ఒక పార్టీ ముందుందని, ఆ పార్టీ బలోపేతం కావాలంటే ఇట్లాంటి యువ నాయకులు అవసరమని, ఆ యువ నాయకులకు ఇట్లాంటి ట్రైనింగ్ ఉంటేనే అది సాధ్యమవుతుందని వాళ్ళు తెలిపారు. తన కొడుకు కోసమే లుకౌట్ నోటీసులు జారీ చేయడంపై మేము పోలీసులను ప్రశ్నించగా, మా బాధ ఎవరికి తెలుస్తుందని, అతను నిజంగా వెతకమన్నాడో లేక యాక్షన్ చేయమన్నాడో అర్థం కాక తణుకులాడామని వాళ్ళు తెలిపారు. అంతేకాకుండా హోంశాఖ మంత్రి మాత్రం అశోక్ కారత్ ని సంప్రదించి అతను ఎక్కడున్నాడో జ్యోతిష్యం చెప్పమని కనుక్కోమన్నారని, కానీ అశోక్ కారత్ కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉండడం వల్ల తమకు చాలా చిక్కెదురైందని వాళ్ళు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై మేము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని ప్రశ్నించగా, ఇదంతా తాను పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే చేశానని, ఇట్లాంటి నేరం మళ్లీ ఎప్పుడైనా జరిగినప్పుడు పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉంటారో పరీక్షించడానికే ఇలా చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. మంత్రి కొడుకు లొంగిపోవడం విషయంపై మేము పార్టీ వర్గాలను సంప్రదించగా తమకేమీ భయం లేదని, ఇంకా నేర నిరూపణ కాలేదని వారన్నారు. అంతేకాకుండా ఒకవేళ నేర నిరూపణ అయినా కూడా తమకేమీ భయం లేదని, ఇంతకంటే పెద్ద నేరాలు చేసిన వాళ్ళని కూడా దేశం కోసం ధర్మం కోసం తమ పార్టీ పూలదండలు స్వీట్లతో బయటికి తీసుకొస్తుందని వాళ్ళు హర్షాన్ని వ్యక్తం చేశారు.